హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు ఎగ్ బిర్యానీ చేసుకుందాం రండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళకు, పిల్లలకు అందరికీ నచ్చుతుందండి. రండి ఎలా చేయాలో చూసిద్దాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో 4 గ్లాసుల వరకు బాస్మతి బియ్యంని తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, వీటిని 4 గ్లాసులు తీసుకున్న తర్వాత మంచిగా 2 సార్లు వాటర్లో బాగా శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో నానబెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ పువ్వు, చెక్క, లవంగ, విలాయచి, ఆకు డైరెక్ట్గా ఆయిల్లోకి వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలని వేసేసుకుందాం. వేసేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు అనేది ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలకు ఫ్రై అయిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాం. నేను 4 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను కదా, బాస్మతి బియ్యం. ఇప్పుడు పెద్ద సైజు తోటి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకొని పైనుంచి కాస్త పుదీనాను కూడా వేసి క్యాప్ పెట్టి మరగనిద్దాం వాటర్. ఈలోపు మనము రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకొని డైరెక్ట్గా ఇంకా వేసేసుకుందాం వాటర్లోకి. చూడండి, మరుగుతున్న నీళ్ళలోకి వేసేసాం కదా. వేసిన తర్వాత కొంచెం లైట్గా కలపాలండి. కలిపేసుకొని క్యాప్ పెట్టి ఉడకనిచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు నీళ్ళు అనేది ఇనికిపోయి రైస్ అనేది దగ్గర పడ్డది కదా. ఒక 5 నిమిషాలు సిమ్ము మీద ఉడికించుకుందాం. పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ట్రై చేయండి. ఒక 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చూస్తే ఎంతో పొడి పొడిగా ఉండే రైస్ అనేది రెడీ. ఇప్పుడు ఆలుగడ్డలు, ఎగ్స్ ఉడికించి తీసుకున్నానండి. వీటిని మంచిగా తొక్కొల్చుకుందాము. తొక్కొల్చుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక చిన్న సైజు టమాటా, ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ, అలాగే కాస్త పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలను వేసి ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్ ముక్కలు అనేది లావుగా కాకుండా, సన్నం కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇది వేగడానికి కాస్త సాల్ట్ని కూడా వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని వేయించుకొని లైట్గా కలర్ మారిన తర్వాత తీసేసి ఆనియన్ ముక్కలని మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగ, యాలకులు, అలాగే పువ్వు డైరెక్ట్గా కడాయిలోకి వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, టమాటా, ఆనియన్ పేస్టు డైరెక్ట్గా కడాయిలోకి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసేసుకుందాం. వేసుకొని అలాగే మనం ఇందాక తొక్కొల్చి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఇంకా ఆలు, వాటిని కూడా ఆయిల్లోకి వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 2.5 స్పూన్ల వరకు సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా 2.5 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. వేసుకొని ఇంకా ఇలా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకొని కాస్త పుదీనాకులను కూడా మీది నుంచి వేసి, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా, అలాగే కసూరి మెంతిని కూడా వేసేసుకొని 2 స్పూన్ల వరకు గడ్డ పెరుగుని వేసుకున్నాను. గడ్డ పెరుగుని వేసుకున్నాక మొత్తం మసాలా మొత్తం పట్టుకునేలాగా ఎగ్స్కి, ఆలుకి ఇంకా బాగా పట్టుకునేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక కాస్త ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని డైరెక్ట్గా ఒక 3 వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఇప్పుడు పైనుంచి మనము వేసేసుకుందాం.
వేసేసుకొని ఇలా రైస్ మొత్తము వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. వేసేసుకొని క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఎగ్ బిర్యానీ రెడీ అండి. ఇలా వేడి వేడిగా చేసి అప్పటిదప్పుడే తినొచ్చండి. చాలా బాగుంటుంది. పెద్దలకు పిల్లలకు అందరికీ ఎంతో ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమని అడుగుతారు పిల్లలు. అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.